ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రినేట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి ఈ రోజు వచ్చేసి మష్రూమ్ మసాలా గ్రేవీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేట్ ఎందుకు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా దానికోసం మనం ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పులు నానబెట్టుకోవాలి నెక్స్ట్ మష్రూమ్స్ అండి నేను చక్కగా స్కిన్ అంతా కూడా తీసేసాను పైన ఉంటది కదా అది తొక్క అంతా తీసేసి చక్కగా స్టెమ్స్ విరిచేసి ముక్కలుగా ఇలా సగానికి కట్ చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం ఎంచక్క క్లీన్ చేసేసుకుందాం ఓకే పసుపు ఉప్పు వేసి హాట్ వాటర్లో వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు నాకు ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో నేను నార్మల్ వాటర్లోనే చాలాసేపు వాష్ చేశాను అంటే ఒక 2-3 టైమ్స్ అనుకోండి మంచిగా కడిగిన తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి బటర్తో చేస్తున్నా ఓకే దీంట్లో లవంగాలు చెక్క బ్లాక్ ఇలాచీ అండి నల్ల యాలక్కాయ అండ్ గ్రీన్ ఇలాచీ అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ అండ్ మరాఠీ మొగ్గ అండ్ ఇది వచ్చేసి జాజికాయని పొడి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి జాజికాయ మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీస్లోకి అండ్ బిర్యానీస్లో కూడా జాజికాయ ఫ్లేవర్ అని చాలా బాగుంటుంది ఓకే ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఓకే పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి చీలికగా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొంచెం బటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ బటర్లో ఇప్పుడు మనం మష్రూమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి అంటే మష్రూమ్స్లో నుంచి వాటర్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇలా అవ్వాలి ఆ తర్వాత చూడండి ఇప్పుడు ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా స్పైసెస్ అన్ని ఒక సైడ్కి తీసేసి ఓన్లీ ఆనియన్స్ అండ్ చిల్లీ మాత్రమే మనం మిక్సర్ జార్లో వేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి అండ్ ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకుందాం ఈ విధంగా పర్ఫెక్ట్ నెక్స్ట్ వచ్చేసి తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని దాంట్లో షాహీ జీరా వేసుకుందామండి ఈ షాహీ జీరా అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని వేసేసుకొని ఇది చిటపట్లాడాలి ఇది చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పేస్ట్ అనమాట జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అందులోనే మనం ఈ మసాలా దినుసులు సపరేట్గా చేసుకున్నాం కదా వీటిని కూడా వేసేసుకోవాలి ఇవంతా కూడాను ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చేసుకున్నాక అదే జార్లో మిక్సర్ జార్లో కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని నీట్గా ఇందులో వేసేసుకోవాలండి అప్పుడు మనకి తిక్కగా అవుతుంది మళ్ళీ చక్కగా ఇదంతా కూడాను బాగా వేగాలన్నమాట ఇలా చక్కగా అయిన తర్వాత ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుందామండి ఒక పండిన 2 టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసేసుకొని వేసేసుకోవాలి ఇది కూడా కాస్త వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో కూడా కాస్త ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి దేనికదే ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలి తగినంత పసుపు తగినంత కారం తగినంత గరం మసాలా తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని కలియబెట్టుకోవాలి ఇందులో కూడాను ఆయిల్ సపరేట్ అవ్వే వరకు మనం చక్కగా కలియబెట్టుకోవాలండి మీకు కావాలనుకుంటే లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అయితే ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా బటర్లో మష్రూమ్స్ని ఆ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసి బాగా కలియబెట్టేసుకుందాం చూస్తున్నారా ఇందులో జీడిపప్పు పేస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అడుగంటుతూ ఉంటుందన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రోటీ రైస్ చపాతీ ఇలాంటి వాటిలన్నిటిలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ మసాలా గ్రేవీ కర్రీ అనమాట మష్రూమ్స్ తోటి చేసే ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి దాబా స్టైల్ అనమాట ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ టైంలో మనం చక్కగా కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసేసి చక్కగా ఒకసారి 1 నిమిషం పాటు వేయించేసుకుందాం అంటే కుక్ చేసేసుకొని దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవడం అండి రైస్ చపాతీ రోటీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్